ఇన్ని రామాయణం ఉన్నప్పటికీ కూడా వాల్మీకి రామాయణమే ప్రామాణికం. ఎందువల్లంటే వాల్మీకి రామాయణం ఆది కావ్యం. సంస్కృత వాన్మయంలో మొట్టమొదటి వచ్చింది వాల్మీకి రామాయణం. వాల్మీకి మహర్షే ఆదికవి. వారికి ఉపదేశం ఎవరిచ్చారు? నారదుల వారు ఇచ్చారు. తరువాత బ్రహ్మచారి ఆదేశమైంది వాల్మీకి మహర్షి, పురు రామట రామ్ ఋషి సత్తమా, ఇదివరకు ఉపదేశం పొందున్నావు, ఈ రామకథని అందించవయ్యా అని చెప్పారు. వారు వరం అనుగ్రహించారు. తరువాత ఈ రామాయణ రచన జరిగిన తర్వాత ఎవరికి మొట్టమొదట శిష్యులుగా ఉపదేశం చేయాలి అని ఆలోచిస్తే వాల్మీకి మహర్షి వారు ఆ సమయంలో శత్రుఘ్నుడు మధురా నగరంలో రావణాసురుడైన రాక్షసుడు, వాడి బాధలు పడుతున్నామని యమునా తీరంలో ఉన్న ఋషులందరూ చెప్తే అడిగితే శత్రుఘ్నుడు నేను వెళ్తాను అని వెళ్ళాడు యుద్ధానికి. వెళ్తున్న సమయంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. ఏ రాత్రి అయితే శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నారో ఆ రాత్రే సీతమ్మకి ఇద్దరు కలవపుల్లలు పుట్టారు. ఆ కుశలవులకే ఈ రామాయణం ఉపదేశం చేశారు వాల్మీకి మహర్షి వారు. వారి గురువుగా ప్రథమ శిష్యులు వీరిద్దరును. సాక్షాత్తు సీతారాముల పుత్రాన్ని వారిద్దరికీ చెప్పారు. వారు వాల్మీకి ఆశ్రమంలో రామాయణ గానం చేశారు. పంక్తిలయ సమన్వితం అంటే గానం చేశారన్నారు అక్కడ. ఆ గానం చేశారు, ఇతర ఆశ్రమాల్లో చేశారు. ఆ తర్వాత వినజా రామచంద్రమూర్తి వారికి తెలిసింది అయోధ్యానగరంలో ఉన్నారని. వారు అయోధ్యానగరంలో గానం చేశారు. తన రాజ్యసభకు పిలిచారు. దర్బార్లో వారు కూర్చున్నారు. వారు సోదర సమేతంగా ఈ రామకథని విన్నారు. విని వారు ఆమోదించారు. అంటే ఇతర రామాయణాల కంటే వాల్మీకి రామాయణం ప్రాముఖ్యత ఎందుకు అంటే వాల్మీకి రామాయణము నారదుల వారి ఉపదేశము, బ్రహ్మచారి ఆదేశము, వాల్మీకి మహర్షి వారు సీతారాముల పుత్రద్వయానికి ఉపదేశం చేయడము, పుత్రరత్నాలిద్దరూ రాముల వారి సన్నిధిలో గానం చేయడము, రాముడు వారి ఆమోదం పొందడము.